అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 26 జనవరి నుంచి 4 ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు లాంచ్ చేయబోతుంది. అందులో ముఖ్యంగా రైతు భరోసా, వ్యవసాయ రైతులకు రైతు భరోసా, భూమి లేని రైతులకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అండ్ రేషన్ కార్డ్స్, మనకి ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమాలు చేపట్టబోతుంది. దాంట్లో భాగంగా మనకి ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమము కోసం అనేది ఆల్రెడీ భూభారతిలో ఏవైతే పేర్లు ఉన్నాయో రైతుల పేర్లు, వాళ్ళ పేర్లన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడైతే వ్యవసాయానికి సాగుకు యోగ్యం కాని భూములకు మాత్రమే రైతు భరోసా అందదు. ఈసారి మిగతా అన్ని భూములకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. సాగుకు అనుకూలంగా లేని అంటే రాళ్ళు రప్పలు, ఇండ్లు నిర్మించుకున్నారు, రోడ్లు ల్యాండ్ అక్వైర్ చేసి రోడ్లు వేశారు, వాటిని మాత్రం ఒక జాబితా తయారు చేసి రేపు 21వ తారీఖు నుంచి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఆ గ్రామ సభలో వీటిని ప్రదర్శించి చదివి వినిపించి గ్రామసభ ఆమోదం తీసుకున్న తర్వాత వీటిని ఫైనల్ చేయడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డులకు కూడా మనకి జిల్లాలో 27,000 మనకి జాబితా రావడం జరిగింది. అంటే ఇటీవల జరిగిన మనకి సోషియో ఎకనామిక్ సర్వేలో ఎవరైతే కుటుంబాలు మనకు రేషన్ కార్డు లేదు అనే ఆప్షన్ ఇచ్చారో, సో వాటి జాబితాని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ని వాళ్ళు చెప్పిన వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది త్రూ ఎంపీడీఓ అండ్ పంచాయత్ సెక్రటరీస్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఈ జాబితాను కూడా రానున్న గ్రామ సభల్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ రకంగా మనకు ఈ 4 రకాల స్కీమ్స్ సంబంధించింది రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, అండ్ రేషన్ కార్డ్స్, హౌసింగ్ సంబంధించినవి కూడా గ్రామ సభల్లో ప్రదర్శించి చదివి వినిపించి గ్రామ సభ ఆమోదం తర్వాత వారికి 26వ తారీఖు నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.